శ్రీ మహాగణపతి నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. కామేశ్వరి తమ కోరికలన్నీ తీరాలని చెప్పేసి ప్రతి వారికి కూడా ఆశ ఉంటుంది కదా. వాటి కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు జనం. అది స్వభావం కదా. జగన్మాత ఉపాసనే కోరికలను తీర్చేటువంటి ఒక సులభోపాయం కూడా మనం గమనించాలి. అమ్మవారి యొక్క నామాల్లో కామేశ్వరి అనే ఒక నామం ఉంది. కామేశ్వరి అంటే కోరికలకు అధిపతి అని అర్థం. అంటే కోరికలు తీర్చే తల్లి అని కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. కోరికలు ఉండటమే తప్పని పెద్దలంతా చెప్తూ ఉంటే కామేశ్వరి అని చెప్పి కోరికల దానికోసమే ఉపాసన చేయమంటారా అనేటువంటి ఒక చిత్రమైనది ఒక ప్రశ్న మనకు వస్తుంది. అంటే మనకు తెలిసినంత వరకు కోరిక అంటే ఏదో ఒక ఇంద్రియానికి సంబంధించినటువంటి సుఖం కోసం ఆశపడటం. మానవుల సుఖాలన్నీ ఇంద్రియాల్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి కలిగేవే కదా. మానవుల కన్నా దేవతలు అనుభవించే ఆనందం చాలా ప్రబలంగా ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఒక సుఖం అనుభవిస్తుండగా మరో సుఖం అనుభవించాలంటే సాధ్యం కానే కాదు కదా. ఉదాహరణకు ఏకాంతంలో విశ్రాంతి వల్ల కలిగేటువంటి సుఖము, సభలో సన్మానం పొందే సుఖము ఒకేసారి అనుభవించటం సాధ్యం కాదు కదా. అంటే ఒక ఇంద్రియం వల్ల వచ్చేటువంటి సుఖం మిగిలిన ఇంద్రియాల్లో ఏదో ఒకదానికి దెబ్బతీస్తూనే ఉంటుంది. నాలుకకు సుఖంగా ఉందని తింటే దానివల్ల పొట్టకు నొప్పి వస్తుంది కదా. అంటే మనం అనుభవించే సుఖాలన్నీ ఇట్లాంటివి. ఈ సుఖాలన్నిటికన్నా మించినటువంటి ఒకటి ఉంది. దాని పేరే ఆనందం. దాని యొక్క అనుభవం ఇంద్రియాలకు సంబంధించి ఉండదు. నిజం చెప్పాలంటే ఈ ఆనందమే అసలైనటువంటి సుఖం. నువ్వు అనుభవించేటువంటి సుఖాలన్నీ చిన్న చిన్న నీటి తుంపరలు అనుకుంటే ఈ ఆనందం అనేటువంటిది ఒక మహాసముద్రం లాంటిది. అందువల్లే సుఖాలన్నీ ఆనందంలో ఉండేటువంటి అంశాలని వర్ణించారు. లలితా సహస్రనామలో స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అని చెప్పారు. అంటే అమ్మవారు ఆత్మానందంతో పోలిస్తే బ్రహ్మాది దేవతలు అనుభవించే ఆనందాలు కూడా చిన్న రేణువులైనటువంటి ఈ నామం యొక్క అర్థమవుతుంది. ఇక మానవుల సుఖాల గురించి మనం వేరే చెప్పాలా? ఆ భగవతి కృపకు మనం సంపాదించగలిగితే అటువంటి కృపను, అటువంటి ఆనందాన్ని ఆ భగవతి మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ భగవతి కృపను సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఆనందం అనేటువంటి మహాసముద్రమే మనకు అనుభవానికి వస్తుంది. అప్పుడు తుంపరల వంటి చిన్న చిన్న సుఖాలన్నీ ఏకకాలంలో అనుభవించిన వాళ్ళమవుతుంటాం. అంటే మన కోరికలన్నీ ఏకకాలంలో తీరినట్టు అవుతూ ఉంటుంది కదా. అంతేకాదు ఇంద్రియ సుఖాలకు ఉన్నట్లుగా ఆ సుఖానికి వేరే సుఖంతోనూ విరోధం ఉండదు. అనుభవిస్తే అయిపోతుందనేటువంటి భయం కూడా ఉండదు. దానికి పరిమితే ఉండదు. అదే బ్రహ్మానంద స్థితి. ఆ స్థితిని అందించగలటువంటి శక్తి ఒక్క అమ్మవారికి, జగదంబకి ఉన్నది అనేటువంటి. అందుకనే ఆ జగన్మాతను కామేశ్వరి అని అన్నారు. కామేశ్వరి అంటే కోరికలన్నీ ఏకకాలంలో తీర్చగలటువంటి బ్రహ్మానందాన్ని అందించేటువంటి తల్లి అని కూడా అర్థమవుతుంది. కనుక
జగన్మాతను భక్తితో ఉపాసన చేసేటువంటి వారికి వారి చిన్న చిన్న కోరికలు తీరుతూనే చివరకు ఈ స్థితి లభిస్తుంది. లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామాన్ని గురించి కూడా ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని మనకు బోధించుకొని వచ్చారు. ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క ఉపనిషత్తు కూడా పోల్చినటువంటి సందర్భాలు ఆ అర్థాలతో ఉన్నాయటువంటి. ఒక్కొక్క నామమే మనిషి యొక్క జీవన శైలి ఏమున్నదో అది మొత్తం మార్చగలటువంటి శక్తి కూడా ఆ లలితా సహస్ర నామములో మనకు కనపడుతుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.